నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎంతోమందికి డాక్టర్ అవ్వాలి అనేది ఒక కళ. మరి వాళ్ళ కళను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడి నీట్ రాసి ఉంటారు. అయితే సీట్ ఎలా సంపాదించాలి, ఏ కాలేజెస్ అయితే బెస్ట్, ఒకవేళ ఎంబీబీఎస్ రాకపోతే ఆల్టర్నేటివ్ చాయిస్ ఉందా, అది మనకి సక్సెస్ అవ్వడానికి దోహదపడుతుందా, ఇవన్నీ అడుగుదాం. మనతో పాటు రామ్స్ కెరీర్ గైడెన్స్ సర్వీసెస్ చైర్మన్ వీరన్న బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. సో తెలంగాణలో అయితే ఈ కౌన్సిలింగ్ గురించి కొంత హడావిడి నెలకొంది. నిన్న ఒక తీర్పు కూడా వచ్చినట్టుంది కదండి. తెలంగాణలో లోకల్ నాన్ లోకల్ మీద తీర్పు నిన్న రిలీజ్ అయిందండి సుప్రీంకోర్టు నుంచి. అదేంటంటే 9th క్లాస్ టు 12th క్లాస్ 4 years ఎక్కడ చదువుంటే వాళ్ళని లోకల్ కింద క్రియేట్ చేస్తా జీవో రిలీజ్ చేసింది. రేపటి నుంచి కేఎన్ఆర్ యూనివర్సిటీ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. తెలంగాణకు సంబంధించిన కౌన్సిలింగ్ మొత్తం కేఎన్ఆర్ చేస్తే వాళ్ళు రేపు షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నారు. ఓకే, ఒకవేళ ఎంబీబీఎస్ కనుక సీట్ కొట్టలేకపోతే ఆల్టర్నేటివ్ చాయిసెస్ ఉన్నాయా, ఉంటే అవి బెస్టేనా? అంటే ఎంబీబీఎస్లో కూడా మేడం మీకు 4 rounds ఉంటుంది. ఫస్ట్ రౌండ్, ఓకే, ఫస్ట్ రౌండ్లో రాకపోతే ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్ అయ్యి జాయిన్ అవ్వకుండా ఉంటారు కొంతమంది. అవును, కరెక్టే. వాళ్ళు ఇంకో కాలేజ్ ఇంకో స్టేట్కి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళ కోసం మళ్ళీ మిగిలిన సీట్ని సెకండ్ రౌండ్ అంటారు. సెకండ్ రౌండ్ కూడా ఫుల్ఫిల్ అవ్వకపోతే మాపప్ రౌండ్ ఉంటుంది. ఈ 3 rounds చేసుకోవచ్చు. అంటే మెరిట్ను బట్టి. అంటే దీనిలో 3 categories ఉంటాయి మేడం. ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోటా. కన్వీనర్ కోటా అంటే గవర్నమెంట్ ఫీజు ఓన్లీ 1,25,000 ఉంటుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ అంటారు, దాన్ని బి కేటగిరీ, అది 11,50,000. అది అంటే ఏ కేటగిరీ రాని వాళ్ళకి బి కేటగిరీ మేనేజ్మెంట్ సీట్. దీనిలో కూడా రాని వాళ్ళకి సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా అంటారు, అది 23,50,000 సంవత్సరానికి. ఈ 3 కేటగిరీలో ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్గా ఏ కేటగిరీలో రాని వాళ్ళకి బి చేసుకోవచ్చు. బిలో ఆర్థిక స్తోమత ఉండి కూడా సీట్ రాని వాళ్ళకి ఎన్ఆర్ఐ చేసుకోవచ్చు. బట్ ఎన్ఆర్ఐ ఏంటంటే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ మస్ట్. ఇంతవరకు ఏంటంటే చెత్తబొట్లో ఎక్కడో కొనుక్కొచ్చి 25,000 పెట్టేసేవాడు. ఇప్పుడు మొన్నే 19,500 స్టూడెంట్స్ని అరెస్ట్ చేస్తున్నారు. 2024లో ఫేక్ డాక్యుమెంట్స్ దొరికినాయండి. ఓకే, అంటే ఎన్ఆర్ఐ కోటాలో వీళ్ళంతా ఫేక్ డాక్యుమెంట్స్ అప్లై చేస్తున్నారు. ఓకే, కొంతమంది అకాడమీ వాళ్ళు ఏం చేస్తుంటే 25,000కి 50,000కి తీసుకుని ఇచ్చేస్తారు. అది చాలా డేంజర్. అది దానికన్నా కుర్రోడు ఇంకో కోర్స్ కట్టడం బెటర్. కానీ ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకుని ఎంబీబీఎస్కి వెళ్దామంటే ఈ సంవత్సరం కుదరదు. ఓకే, 100% జెన్యూన్ డాక్యుమెంట్ ఉండాలి. కానీ మీరు ఎన్నో ఇయర్స్గా ఈ మెడికోస్కి సంబంధించి సీట్స్ కానీ అలాట్మెంట్స్ కానీ ఏవి బెస్ట్ కాలేజెస్ అనేది మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. పర్టికులర్గా మీ సర్వీసెస్ ఏ స్టేట్స్కి సంబంధించి చేస్తున్నారు, ఏ కాలేజెస్తో మీరు కొలాబరేట్ అయ్యారు? మేడం ఇప్పుడు ఏంటంటే ఈ మనకున్న స్కోర్ను బట్టి వెళ్ళాలి. మనకి టాప్ మార్క్స్ సపోజ్ 720కి పేపర్ మేడం, ఈ సంవత్సరం 585 టాప్ ర్యాంక్. అంటే మన స్టేట్కి వచ్చేపాటికి 520, 530 ఉంది. 420 వరకు ఏ కేటగిరీ సీట్లు వస్తాయి. 420 కింద దాటిన వాళ్ళకి బి కేటగిరీకి వెళ్ళాలి. దానిలో మేనేజ్మెంట్ కోటా. దీనిలోని కేటగిరీస్ ఉంటాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబిసిడి అని ఈ వరకు ఉంటాయి. ఈ కేటగిరీస్ చూసుకోవాలి. ఏ కేటగిరీకి మనం చూసుకోవాలి. ఈ ఇతర స్టేట్లు కంటే కర్ణాటక, తమిళనాడు డీమ్డ్ యూనివర్సిటీ సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు కర్ణాటక అనుకోండి 8 lakhs ఫీజు, అందరూ వెళ్ళిపోతారు మాకు వస్తుందని. కేరళ 5 lakhs కానీ రాదు అక్కడ. ఎందుకంటే 400 మార్కులోకి ఇక్కడ సీట్ రాకపోతే ఇక్కడ 11,50,000 కడతాడు, కర్ణాటకలో 8 lakhs కడతాడు, 8 lakhs కడతాడు. ఇంకా దానికన్నా మెరిట్ కేరళ ఉంది, 5 lakhs ఉంది. అలా వెళ్ళిపోతారు. అందువల్ల లో ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఇక్కడే బి కేటగిరీ ఎన్ఆర్ఐ చూసుకుందాం బెటర్. కానీ ఇతర స్టేట్స్కి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. అంటే మన స్టాండర్డ్స్కి తగ్గట్టు ఉండదా? స్టాండర్డ్స్ అన్నీ ఎంసీసీ అండర్లో ఉంటాయి మేడం, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అండర్లో ఉంటాయి. కానీ ఇప్పుడు తమిళనాడు ఉంది మేడం, దాదాపు 80 కాలేజెస్ ఉంటాయి, డీమ్డ్ కాలేజ్, ఫీజే 20 lakhs ఉంటుంది. అది వస్తుంది, 200 మార్క్స్ వచ్చినా సీట్ వస్తుంది. ఇక్కడ రాదు. ఇక్కడ మినిమం 300 ఉంటే కానీ బీ క్యాట్ రాదు. ఇక్కడ వచ్చి 23,50,000 ఎన్ఆర్ఐ తతంగం అంతా చేయలేక డీమ్డ్కి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ఆల్టర్నేటివ్ చాయిసెస్ కూడా ఉన్నాయి మనకి. 5 categories ఉన్నాయా మొత్తం? ఎంబీబీఎస్ మేడం, ఎంబీబీఎస్ తర్వాత బీడీఎస్ సెకండ్ ప్రిఫరెన్స్. అది కూడా రాకపోతే బీవీఎస్సీ ఉంది, దాన్ని వెటర్నరీ సైన్స్ అంటారు. నెక్స్ట్ బిఐఎంఎస్, నెక్స్ట్ బిహెచ్ఎంఎస్. ఈ 5 కోర్సులు కూడా చక్కటి వాల్యుబుల్ కోర్సులే.
అంటే కొంత వీటి మీద చిన్న చూపే ఉంటదండి, చిన్న చూపు General గా బాగా ఉంది. బాగా ఉంది. MBBS కోరుకుంటాడు కానీ కొంత దాని తర్వాత BDS అనే మాట వింటాం కానీ మిగతా కోర్సెస్ కి ఎంతైనా కొంత చిన్న చూపే ఉంది ఇప్పుడు కదా. BDS అనేది మరి పిల్లలకు కూడా మేడం BDS అంటే ఏదో అది డాక్టర్ కాదు అనుకుంటారు, కానీ అది చేసిన గోల్డెన్ ఫ్యూచర్ ఉంది. ఓకే. 150 మార్కులు వచ్చినాయి మేడం. 150 మార్కులు వచ్చి MBBS చదవలేడు, అనవసరంగా ఇబ్బంది పడతారు. దానికన్నా అండి BDS, వెటర్నరీ, BAMS ఆ కోర్సులు చూస్ చేసుకుంటే బ్రహ్మాండం లైఫ్ ఉంటుంది. అంటే BDS వాళ్ళకి మన కంట్రీలోనే మన కాకుండా కంట్రీలో లేదు మేడం, అదర్ కంట్రీస్ అదర్ లో ఎక్కువ. కంట్రీస్లో గోల్డెన్ ఫ్యూచర్స్ ఉన్నాయి. మన కంట్రీలో వెటర్నరీ ఉంది, BDS ఉంది, డెంటల్ డాక్టర్లకి వెటర్నరీ డాక్టర్లకి అబ్రాడ్లో ఏ కంట్రీ అయినా మంచి లైఫ్ ఉంది, ఇక్కడ తక్కువ. మీరు మీ దగ్గరకు వచ్చి ఒకవేళ మీరు అన్నట్టు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు గెట్ ఆన్ అవ్వలేరు, ఏదో జాయిన్ అయిపోతారు మేనేజ్మెంట్ సీటో లేకపోతే NRI కోటాలోనో అప్లై చేసుకుని, కానీ తర్వాత వాళ్ళు చదవలేరు కాబట్టి బెస్ట్ ఫ్యూచర్ ఉన్న వాటిని చూజ్ చేసుకోండి అంటున్నారు కదా. మీ దగ్గరకు వచ్చినప్పుడు లేదు మాకు MBBS కావాలి అనే వాళ్ళకి మీరు గైడెన్స్ ఇస్తారా? గైడెన్స్ ఇవ్వగలం మేడం, సీటు పీలేం కదా. ఏదైనా త్రూ కౌన్సిలింగ్. ఒక్క సపోజ్ ఒక పెద్ద వ్యక్తి కూడా ఒక సీటు కొనుక్కోలేదు డబ్బులు పెట్టి, ఏదైనా త్రూ కౌన్సిలింగ్, త్రూ మెరిట్. ఓకే. KNR యూనివర్సిటీ మెరిట్ ద్వారానే. ఈవెన్ 23,50,000 NRI కట్టినా త్రూ మెరిట్ రావాలి. ఓకే. అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చిన అబ్బాయికి సీట్ ఇస్తారు కానీ తక్కువ వాళ్ళకి ఇవ్వరు. ఏదైనా మెరిటే, ఓకే. టోటల్ మెరిట్ మీదే కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకే. మనం ఏంటంటే చూజ్ చేస్తాం, ఇది కాదు ఇలా చేసుకో. గైడెన్స్ ఇస్తారు. గైడెన్స్ ఇస్తాను. MBBS కాకపోతే BDS ఉంది, BDS కాకపోతే వెటర్నరీ ఉంది, ఇలా చెబుతాం మనం. చెప్పినప్పుడు మీరు చెప్పే ఈ మిగతా కోర్సెస్ లో ఎక్కువ ఏది ఆప్ట్ చేస్తారు వచ్చిన వాళ్ళు ఈ మిగతా కోర్సెస్ లో? వెటర్నరీ, BAMS. కానీ BAMS, BHMS మన తెలంగాణలో లేవండి. BAMS లేదు తెలంగాణలో, ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ లేదు. అందువల్ల కర్ణాటక వెళ్ళాలి. ఓకే. అది 3,50,000 ఫీజు ఉంటుంది. చదువు కర్ణాటకలో మంచి కాలేజ్ ఉంది, దానికి మనం అడ్వైజ్ చేస్తాం. BAMS, BHMS ఉన్నాయి, 4 ఉన్నాయి తెలంగాణలో ప్రైవేట్ కాలేజ్. సో ఒకవేళ BAMS కావాలంటే వేరే స్టేట్కి వెళ్ళాలి, వేరే స్టేట్. కర్ణాటకకి. గవర్నమెంట్ ఉన్నాయి, ఇక్కడ గవర్నమెంట్ మెరిట్ ప్రకారం ఉంటుంది కదా, రాదు కదా. అవును. అందువల్ల ఏంటంటే కర్ణాటకకి వెళ్తారు. సో వెటర్నరీ విషయానికి వస్తే ఇన్ కేస్ ఇక్కడ రాకపోతే వేరే స్టేట్స్ ఏమేం చేస్తారండి మీరు? వెటర్నరీ మన తెలంగాణలో ఓన్లీ 4 కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ మేడం. గవర్నమెంట్ కాలేజెస్ అంటే 350 మార్కులు పైనే తప్ప ఎవరికి రాదు. ఓకే. 300 మార్కులు 350 ఉన్నవాడికి ఇక్కడ BCAT వస్తుంది. అందువలన ఏం చేస్తారంటే 200 మార్కుల వాళ్ళు, 250 మార్కుల వాళ్ళు, బిలో 300 వాళ్ళు వెటర్నరీకి రాజస్థాన్ వెళ్ళాలి. అక్కడ 11 కాలేజెస్ ఉంటాయి. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన కాలేజెస్ 11 ఉన్నాయండి, ప్రైవేట్ కాలేజెస్. ఓకే. సౌత్ ఇండియా మొత్తం కూడా ప్రైవేట్ కాలేజ్ లేవు వెటర్నరీలో. ఓన్లీ నార్త్ ఇండియాలో హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఈ 3 స్టేట్లలో వెటర్నరీ కాలేజెస్ ఉన్నాయి ప్రైవేట్. అక్కడ ఈజీగా అడ్మిషన్స్ అవుతాయి. సో ఇప్పుడు తెలంగాణలో కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 2 days మేడం. ఈ రోజు రేపు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో చాలా విషయాలు చెప్పారండి, మెడికోస్కి సంబంధించి, సీట్స్ గురించి కానీ, వేరే స్టేట్స్లో ఎలా అప్లై చేయాలి, ఏ స్టేట్ దేనికి బెస్ట్, ఏ కాలేజెస్ ఉన్నాయని. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు ఎలాగూ గైడెన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ టైం.